సో గైస్ ఎవరైతే ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ సప్లిమెంటరీ ఎగ్జామ్ లేదా బెటర్మెంట్ ఎగ్జామ్ రాసేకి వెళ్తున్నారో ఖచ్చితంగా ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ అయితే చూసుకోండి. మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా. ఆల్రెడీ మనమైతే మ్యాథమెటిక్స్ అవన్నీ పెట్టడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ మనం పెట్టిన క్వశ్చన్ పేపర్స్లోవి రిపీట్ కావడం జరిగింది క్వశ్చన్స్ అన్నీను. గైస్ మీరు ఖచ్చితంగా జువాలజీ క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ అనేది ఎవరైతే రాసేకి వెళ్తున్నారో ఖచ్చితంగా ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ అనేది చూసుకొని వెళ్ళండి. ఇకపోతే గైస్ స్టార్టింగ్లోనే చెప్తున్నా ఇంకో క్వశ్చన్ పేపర్ అయితే ఉందన్నమాట. అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఎప్పుడు అప్లోడ్ చేస్తాను తెలియదు. కాకపోతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే లైవ్లో టెలికాస్ట్ అయ్యే విధంగా అయితే అప్లోడ్ చేస్తామన్నమాట. ప్రతిసారి అలాగే చేయడం జరిగింది. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నువ్వు కూడా సబ్స్క్రైబ్ చేయలేదు, ఒకసారి అయితే కింద చూడు మిత్రమా. ఇకపోతే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ జువాలజీ క్వశ్చన్ పేపర్ అనేది ఖచ్చితంగా ఇందులోటి అయితే మనకి క్వశ్చన్ పేపర్ మీరు చూసి ఉండొచ్చు కానీ ఇందులోటి అయితే మనకు రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. క్వశ్చన్స్ అనేవి టూ టు త్రీ క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట ఖచ్చితంగా డ్యామ్ షూర్గా. అందుకే నేనైతే మన వరకు తెలియగానే వెంటనే అయితే అప్లోడ్ చేస్తున్నా. గన్ షాట్ క్వశ్చన్స్ మొత్తం కూడా రేపు ఎగ్జామ్ లోపు అయితే ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుంది. కాకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. వెంటనే అయితే కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఒక్కడికన్నా ఈ వీడియో అనేది షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే జువాలజీ చాలామంది స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్ బాగా రాశారు కానీ ఫెయిల్ కావడం అయితే జరిగింది. కరెక్షన్స్ ఆ విధంగా జరిగాయి ఫ్రెండ్స్. ఈసారి అయితే మనకు చూసుకున్నట్లయితే జువాలజీ ఎగ్జామ్ అనేది కొద్దిగా టఫ్గానే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అందుకే జువాలజీ క్వశ్చన్ పేపర్ కూడా నేనైతే అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా మీరైతే ప్రిపేర్ అవ్వండి. స్లోగానే క్వశ్చన్ పేపర్ అనేది స్క్రోల్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. ఎగ్జామ్ అనేది బాగా రాయండి.